అక్కడ ఓ సముద్రం ఉన్నట్టుగా ఉంది. రక్తవర్ణం నీళ్లతో నిండిపోయింది. దీంతో ఆ బీచ్లోని ఇసుక కూడా మొత్తం రక్తం రంగుతో తడిచిపోయింది. దీన్ని చూడ్డానికి చాలా మందికి ధైర్యం సరిపోవడం లేదు. ఇక కొందరు మాత్రం గుండెను గట్టి చేసుకొని బీచ్ దగ్గర నిలబడి ఎరుపెక్కిన సముద్రాన్ని చూస్తున్నారు. ఏంటిది, ఇదంతా ఫ్రిక్షన్లా అనిపిస్తుంది. బట్ ఇది నిజం. భూగర్భ శాస్త్రం, వాతావరణం, రసాయన శాస్త్రం మధ్య ఒక ప్రత్యేకమైన సంగమాన్ని కంటి ముందు ఆవిష్కరిస్తుంది. ఇక ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తుంది. ఎర్రటి సముద్ర కెరటాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలోని డైలాగ్ తీరంలోని కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి అన్నట్లుగా వీడియోలోని ఎర్రటి సముద్రం కెరటాలు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ సముద్రం ఎరుపెక్కడానికి కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రతి ఏడాది ఇరాన్లోని హర్ముజ్ ద్వీపం భారీ వర్షాల తర్వాత ఎర్ర రంగు బీచ్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అదేవిధంగా ఈసారి కూడా హెర్మోజ్ ద్వీపంలోని సాహెల్ సోర్ఖ్ మరోసారి దాని అద్భుతమైన అంతు చిక్కని అందంతో ప్రపంచం దృష్టిని తన వైపు మళ్లిస్తుంది. ఇటీవలి భారీ వర్షాల తర్వాత ద్వీపం బీచ్లు, సముద్ర తీరాలు ఎరుపు రక్తం రంగులోకి మారాయి. చూడగానే వింతగా ఇదేదో మిస్టీరియస్ గ్రహాంతరం ప్రదేశంగా కనిపించే ఈ రంగు వాస్తవానికి సహజమైనది, పూర్తిగా సురక్షితమైనది. ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తున్న ఎర్రటి సముద్ర కెరటాల వెనుక పెద్ద సైంటిఫిక్ రీజనే ఉంది. ఈ చిన్న ద్వీపం ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణం వల్ల ఇలాంటి అద్భుతం సంభవిస్తుంది. పెర్షియన్ గల్ఫ్ అలానే హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న హర్ముజ్ ద్వీపం దాని రంగురంగుల స్థలాకృతి, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్తో, ముఖ్యంగా హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ హెమటైట్ అనేది భూమిపై ఎరుపు రంగును ఉత్పత్తి చేసే సహజ ఐరన్ ఆక్సైడ్, అంటే ఇనుపు తుప్పు పట్టిన తర్వాత ఏర్పడే లక్షణం. ఈ ఖనిజం ఉండటం కూడా అంగారక గ్రహం ఉపరితలంపై కనిపించే ఎరుపు రంగుకు దోహదం చేస్తుంది. వర్షం పడినప్పుడు నీరు ఈ ఇనుము అధికంగా ఉండే పర్వతాలు, నేల గుండా ప్రవహిస్తుంది. హెమటైట్ కణాలను సముద్ర తీరానికి తీసుకువెళ్తుంది. దీనివల్ల సముద్రపు నీరు, ఇసుక ఎరుపు రంగులోకి మారతాయి. అయితే హెర్ముజ్ ద్వీపంలోని నేల, రాళ్లు, ఉప్పు గోపురాలు, అగ్నిపర్వత శిథిలాలు వివిధ ఖనిజాలతో కూడి ఉన్నాయి. ఓచర్, జిప్సం, ఇనుప ఖనిజం నేలలో ప్రముఖంగా ఉంటాయి. స్థానికులు ఈ ఖనిజాలను ఉపయోగించి సాంప్రదాయ రంగులను సృష్టిస్తున్నారు. ఈ సహజ రంగు మార్పు కేవలం కాలానుగుణంగా మాత్రమే జరుగుతుంది. దీంతో తీర ప్రాంత వాతావరణానికి ఎలాంటి హాని జరగదు. అయితే స్థిరమైన, తగినంత నియంత్రణ లేకుండా ఉపరితల నేల కోత క్రమంగా ద్వీపం స్థలాకృతిని మారుస్తుంది. కాబట్టి పర్యావరణ నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రక్తవర్ణంతో మెరిసిపోతున్న సముద్రం ఇరాన్లోని హెర్మోజ్ ద్వీపంలో ఉంది. ప్రస్తుతం ఈ సముద్రాన్ని చూడడానికి ఓవైపు భయం వేస్తుంటే మరోవైపు ప్రకృతి అద్భుతం కంటి ముందు ఆవిష్కృతమవుతుంది. ఈ ఎరుపు రంగు ప్రకృతి విస్తారమైన రంగురంగుల కాన్వాస్ను సృష్టించినట్లుగా కనిపిస్తుంది. హర్ముజ్ ద్వీపం సహజ ఎరుపు రంగు ఒక అద్భుతమైన దృశ్యం. ఇది మాయో మంత్రమో కాదు, ఇది భూమి ఉపరితలంపై పెరిగే సహజ భౌగోళిక ప్రక్రియల గురించి మనకు అవగాహన కల్పిస్తుంది. సహజ అంశాలు, వాతావరణం కలిసి భూమి ప్రత్యేకమైన రంగులను ఎలా సృష్టిస్తాయో అందుకు నిదర్శనం ఈ హర్ముజ్ సముద్రం. ఈ దృశ్యం శాస్త్రవేత్తలకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా ఒక ఆకర్షణీయమైన అనుభవం. అంతేకాదు, ఇది భూమి, అంగారక గ్రహం మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దీంతో ఇది మార్స్ గ్రహం ఉపరితలాన్ని పోలి ఉండే సహజ, సురక్షితమైన ఓ అద్భుతం.